కొంతమంది క్రిస్టియన్స్ అంటారు మా దగ్గర నుంచి సృష్టి స్టార్ట్ అయింది, మన ముస్లిమ్స్ అంటారు మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది, మన హిందువులు కూడా మన దగ్గర నుంచి సృష్టి అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. నాసతీయ సూక్తం అని చెప్పి మీకు ఒక సూక్తం ఉన్నది. ఇట్ గివ్స్ యూ సృష్టి ఎలా మొదలైంది. ఏదో ఒక దేవుడు అక్కడెక్కడో కూర్చొని ఉన్నాడు, 7వ ఆకాశంలోనో 11వ ఆకాశంలోనో కూర్చొని ఉన్నాడు. మన దీని ప్రకారం ఒక 11 చేతులు 24 కాళ్ళు, అక్కడి నుంచి ఆయన సృష్టి తయారు చేశాడు. ఇదిగో సృష్టి ఫలాని డేట్ను మొదలైంది. అనంత శక్తివంతుడైనటువంటి ఆ పరమాత్మ ఒక ఆర్టిస్ట్గా లేదా ఒక అనుభూతి చెందినటువంటి వాడిగా ఒక బొమ్మని తయారు చేశాడు. ఎక్కడో ఈడెన్ గార్డెన్లో ఒక ఇద్దరిని సృష్టించి వాళ్లకు 100 మంది పుట్టి, ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ విశ్వం సృష్టిని తనకు తాను సృష్టించుకుంది అనేది కరెక్ట్ అనిపిస్తుంది. ఈ సృష్టి ఏదైతే స్టార్ట్ అయింది కదా సార్, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందని తెలుసుకోవాలనుకుంటుండే సార్. ఎందుకంటే కొంతమంది డిఫరెంట్ రిలీజియస్లో డిఫరెంట్ పర్సెప్షన్ అనేది ఈరోజు పోర్ట్రేట్ చేస్తున్నారు అనమాట. కొంతమంది క్రిస్టియన్స్ అంటారు అనమాట మా దగ్గర నుంచి సృష్టి స్టార్ట్ అయింది, కొంతమంది మన ముస్లిమ్స్ అంటారు మా దగ్గర నుంచి స్టార్ట్ అయింది, మన హిందువులు కూడా మన దగ్గర నుంచి సృష్టి అనేది స్టార్ట్ అయింది అన్నట్టు. అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది నాకు చాలా పెద్ద కన్ఫ్యూజన్. మా దగ్గర నుంచి స్టార్ట్ అయిందని చెప్పరు. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నాసతీయ సూక్తం అని చెప్పి మీకు ఒక సూక్తం ఉన్నది. మీరు ఇఫ్ యు గో త్రూ దట్, ఇట్ గివ్స్ యూ ద సృష్టి ఎలా మొదలైంది అనేది మీకు ఆ సూక్తం చెప్తుంది. మీకు ఏదో ఒక దేవుడు అక్కడెక్కడో కూర్చొని ఉన్నాడు, 7వ ఆకాశంలోనో 11వ ఆకాశంలోనో కూర్చొని ఉన్నాడు. వాడికి మన దీని ప్రకారం ఒక 11 చేతులు 24 కాళ్ళు 100 తలలు, అక్కడి నుంచి ఆడు సృష్టి తయారు చేశాడు. ఇదిగో సృష్టి ఫలాని డేట్ను మొదలైంది. ఇది చెప్పదు మన ధర్మం. మన ధర్మం చెప్పేది ఏమిటంటే, సృష్టి బిగ్ బ్యాంగ్ థియరీని మనం ఇది చేసుకుంటే, ఎనర్జీ ఈజ్ ద వన్. ఎనర్జీ 2గా విడిపోతుంది, పాజిటివ్ అండ్ నెగిటివ్. మీరు సృష్టి కావాలి అని అంటే ఈ 2 ఉండాల్సిందే. మీరు మొత్తం కంప్లీట్ ఇది చూసుకోండి. ఇప్పుడు లైట్ అలగాలి అని అంటే మీకు పాజిటివ్ అండ్ నెగిటివ్ ఉండాల్సిందేనా? పిల్లాడు పుట్టాలా, నెగిటివ్ పాజిటివ్ కలవాల్సిందేనా? సో సృష్టి ఉండేది ఒకటే ఎనర్జీ, ఒకటే. అది 2గా విడిపోయింది. ఒకటి ప్రకృతి, 2 పురుషుడు. ఇది మన ఇది చెప్పేది. సో అట్లా సృష్టి విస్తరించింది. మీకు దేంట్లో అయినా సరే మీరు యు టేక్ ఎనీథింగ్, ఒక పాజిటివ్ ఉండాలా, ఒక నెగిటివ్ ఉండాలా. ప్రకృతి ఉండాల్సిందే, పురుషుడు ఉండాల్సిందే. పురుషుడు లేకుండా ప్రకృతి సృష్టిని చేయలేదు. ప్రకృతి లేకుండా పురుషుడు సృష్టిని చేయలేడు. కాబట్టి ఈ 2 ఒకటే, కానీ సృష్టి కోసం విడిపోయినాయి. అదే దాన్ని మనం అర్ధనారీశ్వర స్వరూపంగా కొలుస్తాం. సో అంటే మనం ఇచ్చుకున్నటువంటి రూపం అది. ఇట్స్ నాట్ దట్ ఇట్లే ఉంటుందని కాదు నేను చెప్తున్నది, మనం ఇచ్చుకున్నటువంటి రూపం అది. సో సృష్టికర్త ఈ 2 ఎప్పుడూ లేకుండా లేవు. సృష్టి ఉంటే సృష్టికర్త ఉంటాడు, సృష్టికర్త ఉంటే సృష్టి ఉంటుంది. అంటే సృష్టికర్త 2 ఒక్కటే. మనమేమనుకుంటున్నామంటే సృష్టి వేరు, సృష్టికర్త వేరు. సృష్టికర్త ఒక్కటే. మన ఇండియన్ ఫిలాసఫీ చెప్పేదే అది. ఇండియన్ ఫిలాసఫీ ఏం చెప్పుద్దా అని అంటే ఆత్మవత్ సర్వభూతాని అంటది. సో ఈ ప్రపంచంలో ఏదైతే ఎనర్జీ ఉందో, ద సేమ్ ఎనర్జీ ఇట్ ఈస్ దేర్ ఇన్ యూ. దాన్ని మనం ఆత్మ అని పిలుస్తున్నాం, ఆత్మ పరమాత్మ అని అంటున్నాం. సో ఈ బాడీ వదిలేస్తే ఆత్మ పరమాత్మతో కలుస్తుంది. అయితే నెగిటివ్ ఎనర్జీస్ మన బాడీ చాలా, ఇప్పుడు థాట్, మీరు ఒక
ఆలోచనలు చేస్తుంటారు, అనేక రకాలైన ఆలోచనలు చేస్తుంటారు. దాంట్లో గుడ్ అండ్ బ్యాడ్ రెండూ ఉంటాయి. మంచి ఆలోచనలు ఉంటాయి, చెడు ఆలోచనలు ఉంటాయి. చెడు ఆలోచనలు రానివాడు ఉంటాడని చెప్పకండి, నేను వినను. సో అటువంటప్పుడు చెడు ఆలోచనల వల్ల నెగిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది, అండ్ మంచి ఆలోచనల వల్ల గుడ్ ఎనర్జీ రిలీజ్ అవుద్ది. నువ్వు ఎంత ఎక్కువ చెడు ఆలోచనలు చేస్తావో నీ చుట్టూ ఉన్న ప్రపంచం అంత దూరంగా ఉంటుంది నీకు. నువ్వు ఎంత మంచి ఆలోచనలు చేస్తావో నీ చుట్టూ ఉన్న ప్రపంచం నీకు అంత దగ్గరగా తయారవుద్ది. కారణం ఏమిటంటే బికాస్ ఆల్ ఆర్ ఎనర్జీస్. ఏ ఎనర్జీని ఆ ఎనర్జీ అట్రాక్ట్ చేస్తుంది. ఇది మీరు మన దేవుళ్ళు ఉన్నారు. మన దేవుళ్ళకు ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపం ఉంది, అనేక రకాల దేవుళ్ళు మనకి. ఇవన్నీ ఫినామినాస్. ఇట్స్ నాట్ ఇట్లా ఈ రూపంలో ఉంటారని అనుకోకండి. ఇప్పుడు మీరు ఈ విశ్వాంతరాత్మకుడైనటువంటి భగవంతుడిని కొలవాల, మీరు ఆరాధించాలనుకున్నారు. ఎట్లా ఆరాధిస్తారు చెప్పండి నాకు? ఈ భూమి ఉంది. ఈ భూమి ఎట్లా ఉంది? భూమి ఎట్లా చెప్తారు? అంటే ఇక చిన్నప్పటి నుంచి బుక్స్లో చదువుకునే రెఫరెన్స్ పేజ్ అంటే రైట్. ఒక చిన్న పిల్లాడికి భూమి గుండ్రంగా ఉందని ఎట్లా చెప్తారు మీరు? ఒక బాల్ లాంటిది లేకపోతే గ్లోబ్ని తీసుకొని వచ్చి చూపించి ఇది భూమి, కానీ నిజంగా ఇది భూమే? మీరు చూపించేది భూమే? ఇట్స్ ఏ రిప్లికా. అట్లనే ఈ అనంత శక్తివంతుడైనటువంటి ఆ పరమాత్ముడు, అనంత శక్తి. ఇక ఇప్పుడు మనకి భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగం అని ఉంది. విశ్వరూపాన్ని చూపిస్తాడు, విశ్వరూపాన్ని గురించి చెప్తాడు. అనంతమైనటువంటి శిరస్సులు, అనంతమైనటువంటి చేతులు, అనంతమైనటువంటి కాళ్ళు, అనంతమైన శరీరాలు, ఇవన్నీ ఉన్నటువంటి పరమాత్మ. అతన్ని ఎట్లా ఊహించగలవు నువ్వు? సో దానికి ఒక ఆర్టిస్ట్గా లేదా ఒక అనుభూతి చెందినటువంటి వాడుగా ఒక బొమ్మని తయారు చేసావు. కారణం ఏమిటంటే నీకు అతి సన్నిహితమైన బొమ్మ ఏంటి చెప్పండి నాకు? మీకు అతి సన్నిహితమైన బొమ్మ ఇప్పుడు ఉన్న దాంట్లో మా పాపకైతే బాబీ. మీరు ఈజీగా మిమ్మల్ని మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అని అంటే ఒక మనిషి బొమ్మ. మనిషి బొమ్మ ఇది చాలా కామన్. కరెక్ట్. సో భగవంతుణ్ణి మనిషి రూపంలో చిత్రించుకున్నాడు. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృజ్జానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. దీన్ని ఎట్లా నువ్వు పోర్ట్రేట్ చేస్తావు? దాన్ని ఇప్పుడు మీకు నేను ఒక శ్లోకం చెప్పాను, ఆ శ్లోకాన్ని ఎట్లా పోర్ట్రేట్ చేస్తారు మీరు? దానికి ఏదో ఒక విధానం ఉండాలిగా. ఆ విధానాన్ని మన వాళ్ళు తీసుకున్నారు. ప్రతిదీ సింబాలిక్గా మన ఇండియన్ ఫిలాసఫీ ప్రజలకు చెప్పింది. అయితే దాన్ని ఆ ఫిలాసఫీని తెలుసుకోవాలన్నా లేదు ఆ మార్గంలో వెళ్ళాలి అన్నా మీకు ఒక మార్గదర్శకుడు కావాలా, అది కూడా చెప్పింది. ఎక్కడో ఈడెన్ గార్డెన్లో ఒక ఇద్దరిని సృష్టించి వాళ్లకు 100 మంది పుట్టి వాళ్ళు ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ ఈ ఈ విశ్వం సృష్టిని తనకు తాను సృష్టించుకుంది అనేది కరెక్ట్ అనిపిస్తుందా? ఈ విశ్వం తనకు తాను మీకు నాసదేయ సూక్తం చదవండి, వినండి ఒకసారి. మీకు అవకాశం ఉంటే నాసదేయ సూక్తం అని చెప్పి మీకు యూట్యూబ్లో కొడితే వస్తాయి.
దాంట్లో మీకు ఈ సృష్టి రహస్యాన్ని గురించి చెప్పున్నారు. మన మన ఋషులు మునులు ఈనాటి వాళ్ళు కాదు వేణుగారు. కొన్ని వేల సంవత్సరాల నుంచి నాలెడ్జ్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ వస్తున్నారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మీరు పరిశోధన చేశారు. సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు నేను పరిశోధన చేయాల్సిన పనిలే, ఇక్కడి నుంచి తర్వాత నేను పరిశోధన చేస్తే సరిపోతుంది. అయితే బట్ ఇక్కడ వరకు ఉన్నటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోవాలా, నమ్మాలా, దెన్ అక్కడి నుంచి నీ పరిశోధన కొనసాగించవచ్చు. గుడ్డిగా చేయమని చెప్పడం లేదు, కానీ నీ నమ్మకంతో చేయాలి. అలా వేల సంవత్సరాల నుంచి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ జరుగుతూ 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 ఇక్కడికి వచ్చింది. సో ఈ వేదాలు కానివ్వండి, ఉపనిషత్తులు కానివ్వండి, లేదా మనకు ఉన్నటువంటి శాస్త్రాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనకు అట్లా పరంపరాగతంగా వారసత్వంగా వచ్చినటువంటి ఆస్తులు. ఏదో ఈరోజు ఒక విషయాన్ని మనం చెప్పి దాంట్లో రాసేసుకున్నది కాదు. దాని మీద చర్చోపచర్చలు జరిగేవి. ఒక సిద్ధాంతాన్ని మీరు ప్రతిపాదిస్తే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కూర్చొని ఆ సిద్ధాంతం కరెక్టా కాదా అనేది డిస్కస్ చేసేవాళ్ళు. సో అంత పర్ఫెక్ట్ అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని నాలెడ్జ్గా రిలీజ్ చేసేవాళ్ళు. అంతే తప్ప మీకు జస్ట్ ఏదో నా ఊహకు వచ్చింది నేను చెప్పేశాను అయిపోయింది, ఇది కానే కాదు. కాబట్టి మనం వీ కెన్ రిలే ఆన్ అవర్ నాలెడ్జ్ యాజ్ వెల్ యాజ్ అవర్ ఎన్సిస్టర్స్. వేణుగారు, నాలెడ్జ్ ఒక్కడి సొత్తు కాదండి. ఎవడో ఒకడు ఒక పుస్తకం చెప్పి ఇదే అంత అంటే కుదరదు. అవునా కాదండి? ఇది అనంతమైనటువంటి నాలెడ్జ్. ఎంత తీసుకోగలమండి మన జీవితకాలంలో? ఇప్పుడు మీ వయసు ఎంత? ఒక 40 ఉంటుందా? 35, 37. దీంట్లో సగం నిద్రకుపోయి ఉంటుందా? అంతే. ఇంకా మిగిలిన సగంలో ఇంకొక సగం మీ కాలకృత్యాలు మీ దీనికి పోయి ఉంటుందా? ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు వర్క్ చేస్తుంటారు చెప్పండి నాకు. ఇన్ని సంవత్సరాల్లో మీరు ఎంత సంపాదించుంటారు? మీ నాలెడ్జ్. సో అతి చిన్న నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, అతి చిన్న జీవితం ఇది. అందుకే వివేకానందులు ఏం చెప్తారంటే, లైఫ్ ఈజ్ షార్ట్, గివ్ ఇట్ అప్ టు ఎ గ్రేట్ కాజ్ అంటాడు. సో మనకు కావలసినంత విజ్ఞానం ఉన్నది. అండ్ దేని గురించి మనం బయట ఎత్తుక్కోవాల్సిన పనిలే. మనకున్న దాంట్లో ఎత్తుక్కుంటే మనకు బోలెడు దొరుకుతాయి.